హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. అందరికీ ముందుగా నా ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. మేము వచ్చి జపాన్లో వెకేషన్కి వచ్చామండి. ఈ సమ్మర్ వెకేషన్ కానీ జపాన్కి వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని రకరకాలుగా ఈ స్ట్రీట్లు, షాపింగు ప్లేసెస్ అన్నీ చూసాము. చాలా బాగున్నాయి అసలు. ఆ వీధుల్లో చూడండి ఎంత బాగుందంటే, పెద్ద పెద్ద బిల్డింగ్స్, రోడ్లు విశాలంగా, మధ్యలో ట్రామ్స్ వెళ్తున్నాయి. తర్వాత కార్లు, బస్సులు అన్నీ చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. అసలు గవర్నమెంట్ బస్సులోనే మేము ప్రయాణం చేస్తున్నాము. ఎంత బాగున్నాయి అంటే మనకు ప్రైవేట్ బస్సుల కన్నా నీట్గా ఉంది మెయింటైనింగు. బస్ ఛార్జీలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయిలేండి. అంటే మనం ఊర్లో లాగా కాకుండా, అంటే మొత్తం ఏ బస్ ఎక్కినా ఏసీలోనే ఉంటుంది. ఆ సిస్టమ్ వచ్చి ఎంత చక్కగా ఉందంటే, ఎక్కంగానే అంటే ఒక సైడ్ ఎక్కడం, ఒక సైడ్ దిగడం మనలాగనే. కానీ తోపులాట కానీ తోసుకోవడం కానీ ఏం లేదు. లైన్ టు లైన్ ఒకరినొకరు వెయిట్ చేసి ఎక్కుతున్నారు. ఎక్కంగానే టికెట్ వస్తుంది. తర్వాత దిగేటప్పుడు ఆ టికెట్ ఏ ప్లేస్కి అయితే ఆ ప్లేస్కి తగిన అమౌంట్ మనకు డిస్ప్లేలో ఉంటుంది. దాన్ని డ్రైవర్ దగ్గరనే ఒక హుండీ లాగా ఉంది, అందులో డబ్బులు వేసేసి టికెట్ వేసేయాల. కండక్టర్ అలా ఎవ్వరు ఉండరు, ఒక డ్రైవర్ మాత్రమే ఉంటారు. మనకు వచ్చే ప్లేసు, ఆ ప్లేస్లో వచ్చినప్పుడు వాళ్ళు మైక్లో మాట్లాడుతూ ఉంటారు. అసలు చాలా సిస్టమేటిక్గా ఉంది. అసలు డ్రైవర్ దగ్గర అయితే ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయో రకరకాలుగా. సరే, మేము ఇంకా అక్కడ మా అమ్మాయి ఉండేది జపాన్లో కుమామోటో అని చెప్పి ఒక ప్లేసు. అక్కడ షాపింగ్కి వెళ్ళామండి. ఇది చాలా ఉన్నాయి షాపులు. ఇది 100 రూపాయల షాప్ అంట. ఏ వస్తువు ఎత్తుకున్నా 100 రూపాయలు అనమాట. ఇవన్నీ చూసి నేను భలే టెంప్ట్ అయిపోయాలండి. ఆ పింగాణి సామాన్లు అయితే నాకు చాలా ఇష్టం, కానీ ఇక్కడి నుంచి ఎత్తుకొని రావాలంటే కష్టం కదా, పగిలిపోతాయి అవని. చూసి మాత్రం భలే ఎంజాయ్ చేశాను. కొన్ని మాత్రం తీసుకున్నాను. నేను ఏం తీసుకున్నానో మా ఫ్రెండ్స్ అయితే ఏమన్నా గెస్ చేస్తారేమో అనుకుంటా. మీరు నా టేస్ట్గా తగిలినట్టు మీకు ఏదైతే నేను ఏది తీసుకుంటానో మీరు గెస్ చేయగలిగితే చెప్పండి కామెంట్లో. తర్వాత నేను కొన్ని తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు, చాలా తక్కువలో తీసుకున్నాను. అయితే 100 రూపాయలకి చాలా వర్త్గా చాలా ఐటమ్స్ అనిపించాయి. చాలా ఉన్నాయండి వెరైటీస్. ఈ పింగాణి ఒకటే కాదు, అన్నీ మనకు షాపింగ్ మాల్లో ఉన్నట్టుగా అన్ని విధాలుగా రకరకాలుగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకొకటి చాలా మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేస్తారండి వాళ్ళు. హరిగతో గుజామస్ అని చెప్పి వాళ్ళు చేస్తారు, బెండ్ అయ్యి. వాళ్ళు మనం ఎన్నిసార్లు బెండ్ అయితే వాళ్ళు అన్నిసార్లు బెండ్ అయ్యి చేసి చెప్తారు. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేస్తున్నారు. అది చాలా బాగా నచ్చింది. మనుషులు వచ్చి ఒకరినొకరు విషయాలు వాళ్ళు కలగజేసుకోరండి. మనం ఎలాంటి డ్రెస్ వేసుకున్నాము, ఎలా ఉన్నాము, ఎలా అలంకరించుకున్నామని తల తిప్పి కూడా చూడరు వాళ్ళు. ఎవరిది వాళ్ళదే, వాళ్ళ వరకు వాళ్ళు చూసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఫేస్కి చాలా ప్రాముఖ్యత ఇస్తారనుకుంటా. ఎవరి ఫేస్ చూసినా అసలు షైన్ అయిపోతుందండి, గ్లాస్ లాగా. ఎంత బాగుందో. వాళ్ళకి హెయిర్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఎక్కడంటే అక్కడ రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్లో కానీ మిర్రర్ తీసేసుకొని అప్పటికప్పుడే మళ్ళీ బ్యాండ్స్ వేసుకుంటారు కదా, హెయిర్ ముందర కట్ చేసుకుంటారు చాలామంది. అవి దూకోవడం, జుట్టుని సరి చేసుకోవడం, లిప్స్టిక్ ఇలాంటివి వేసుకొని సరి చేసుకోవడం, అలా చూసుకుంటూ ఉంటారు. అంటే ఇది వాళ్ళకి తప్పు కాదేమో, ఎవరికి వాళ్ళు అలాగే ఉన్నారు. మనకైతే మన ఊళ్ళో ఫీల్ అవుతాం కదా, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు అని. అసలు ఒకరిని చూసే అవకాశం ఎవరు ఏమంటే ఎవరిది వాళ్ళదే. నిన్ను నేను చూడను, నన్ను నువ్వు చూడవు అనే విధంగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. ఇంకొకరు పట్టించుకోవటం లేదు అలాగా. ఇంకా ఈ షాప్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి, ఏదైనా 100 రూపాయలే. ఇది వచ్చి పెద్ద షాపింగ్ మాల్ అంటారు కదండి, ఆ టైప్లో బజార్ అనమాట. స్ట్రీట్ ఎంత పెద్దగా విశాలంగా ఉంది కదా, ఆ బిల్డింగ్స్, ఆ లైటింగ్. బస్ స్టాండ్ కూడా ఎంత బాగుందండి. అసలు పెద్ద హంగామా ఏం లేదు. అక్కడ ఒక మ్యాప్ ఉంటుంది, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్తుందని. ఆ మ్యాప్లో చూసుకుంటారు. ఒకరి పక్కన ఒకరు వెనక ఒకరు లైన్లో నిలబడతారండి. ఎంత డిసిప్లిన్. తోసుకోవడం, తన్నుకోవడం, ఒకరిని దాటి వెళ్ళిపోవడం ఇలా ఎక్కడా లేదు, చూడలేదు. ఎంత సైలెంట్గా ఉందో, ఒక సౌండ్ లేదు. స్పిన్ డ్రాప్ సైలెంట్ టైప్లో ఎవరికి వాళ్ళు ఫోన్లు మాత్రం వదలకుండా చూసుకుంటున్నారండి. ఎక్కడ వెళ్ళే దారిలో నడిచిపోతూ కూడా ఫోన్లు చూసుకుంటున్నారు. ఎక్కడున్నా అక్కడ ఫోన్లే, తల ఎత్తేదే లేదు. తల దించుకొని ఫోన్లు చూసుకుంటూనే ఉంటారు వాళ్ళు. చాలా రకాల షాపులు తిరిగామండి. చాలా వీడియోలు ఉన్నాయి, పెడతా ఉంటాను. చూసి నాకు ఎంకరేజ్గా ఒక కామెంట్ చేసి లైక్ చేస్తూ ఉండండి. మళ్ళీ చాలా ఉన్నాయి వీడియోస్.
ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది, జపాన్లో మేము తిరిగిన ఈ ప్లేస్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి. జపాన్ నేను తిరిగినంతలో మీకు చూపిస్తాను. ఓకేనా? ఉంటానండి. అందరికీ ధన్యవాదాలు.